నేను వచ్చి పివై సుదర్శన్ రెడ్డి అని చెప్పి ప్రస్తుతానికి ఈ చావిడి ప్రెసిడెంట్. వీళ్ళ పెద్దల కాలం అంటే వీళ్ళ తాతగారు అబ్బగారి కాలం నుంచి వారసత్వంగా ఇక్కడ ఎవరెవరు వీళ్ళ వాళ్ళు వచ్చి ప్రెసిడెంట్గా చేస్తున్నారు. మధ్యలో వేరే వాళ్ళు కూడా ఉన్నారు, వేరే వంశస్థులు కూడా. వాళ్ళు వీళ్ళు అంతా కలిసి చేస్తూ కుల మతాలకు అతీతంగా పండగ అందరితో కలుపుకొని ఈయన పండగ జరుపుతున్నారు ఇక్కడ. గత 2006 సంవత్సరం నుంచి మేము ఇక్కడ ఫస్ట్ చిన్నగా అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టి ఈరోజు చాలా ఘనంగా గొప్పగా అందరూ చెప్పుకునే విధంగా అన్నదానం చేస్తున్నాం. ఇక్కడ దాతల సహకారంతో అందరూ గొప్పగా చెప్పుకునే విధంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. ఉదయం ఈ సంవత్సరం వచ్చేసి మేము అనుకోవడము ఉదయం 8 గంటల నుంచి టిఫిన్ కార్యక్రమం మొదలుకొని మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు భోజన కార్యక్రమాలు, మరియు రాత్రి 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు భోజన కార్యక్రమాలు జరిగేదానికి అందరం మాట్లాడుకొని నిర్ణయించుకున్నాము. ప్రజలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరుచున్నాము. ఇట్లు గ్రామ పీర్లసావిడి ప్రెసిడెంట్ మరియు గ్రామీణ కమిటీ సభ్యుల తరఫున నేను కోరుచున్నాను. ఓకే. అస్సలాముఅలైకుం గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. నేనైతే ఇప్పుడు ఉన్నాను సింహాద్రిపురంలో అయితే ఉన్నాను. సో ఇక్కడ చిన్న మొహరం అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ ఎందుకు జరుగుతుంది, ఎప్పటి నుంచి జరుగుతుంది, హిస్టరీ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ ముస్లిం అమ్మాయి విత్ కాదర్. పూర్వంలో దాదాపు ఇక్కడ ఫెస్టివల్ జరగబోతే 100 ఇయర్స్ అయితే గడిచిపోయాయి అనమాట. సో ఇక్కడ హిస్టరీలోకి వెళ్ళిపోతే బగ్దాద్ నుంచి కొంతమంది అయితే ఆర్టిస్టులు అంటే డ్రామా వేసే వాళ్ళు వచ్చేవారనమాట. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళకి ఇక్కడ ఈ ఊర్లో డ్రామా అనేది చాలా ఎక్కువ పైసలు అయితే వస్తాయన్నమాట. అప్పుడు ఏం జరుగుతాయంటే అండ్ వీళ్ళైతే ఇలా పీర్ని తయారు చేసి ఇస్తారనమాట. ఇచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు సాంప్రదాయంగా ఇక్కడ కుల మతాలకు అతీతంగా మొహరం ఫెస్టివల్ అయితే జరుపుకుంటూ వస్తారనమాట. ఇక్కడైతే స్వామివారికి మెరవని స్టార్ట్ చేస్తారనమాట. అండ్ 4కి అలా స్టార్ట్ అవుతుంది మెరవని. పీర్లు సావిడికి వస్తారనమాట మెరవని చేసుకుంటూ స్వామిని. అంటే స్వామి అక్కడ ఉండరు, జస్ట్ మెరవని కోసం అక్కడంతా డెకరేషన్ చేసి చాందిని ఉంటుంది, ఆ చాందిని డెకరేషన్ అయితే చేస్తారు. అదే రోజున రాత్రి అయితే 8 గంటల నుంచి 9 గంటల లోపు స్వామివారి అయితే సవారీ అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ తెల్లవారుజామున 3 గంటలకైతే ఎండ్ అవుతుంది అనమాట. చాలా మంది జనాలు వస్తారు. అదే కాకుండా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే 3 పూట్ల చేస్తారనమాట. దాదాపు 5,000 మంది పైగానే ఇక్కడ అన్నదానం అయితే తింటారు అక్కడ ప్రజలు వచ్చేసి. సో చాలా బాగా చేస్తారు. అండ్ అదే కాకుండా ఇక్కడ కమిటీ వాళ్ళు కావచ్చు, ఊరి వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరైతే ఇక్కడ సెలబ్రేషన్స్ చేసుకుంటారనమాట. ఇది మన కులం వేరే కులం అని అస్సలు ఉండదు. ఇక్కడ కులమత భేదమే ఉండదు, చాలా బాగా జరుపుకుంటారు. అండ్ చూస్తున్నారు కదా, ఈ మొహర్రంకి నాకు ఒక చాలా రిలేటెడ్ సంబంధం అయితే ఉంది. ఎందుకని చెప్పేస్తే మా మమ్మీ డాడీ వాళ్ళ మ్యారేజ్ అయిపోయి 7 ఇయర్స్ గడిచిపోయింది, నేనైతే పుట్టలేదనమాట. సో చాలా చోట్లే తిరిగారు, అసలు ఎక్కడ కూడా సంతాన ఫలం అనేది మా పేరెంట్స్కి అయితే దొరకలేదు. అండ్ ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత నేను పుట్టానమాట. అంటే ఇక్కడ స్వామివారికి ఒళ్ళోకి వచ్చి చెప్తారనమాట. అది ఖచ్చితంగా జరుగుతుంది ఫ్రెండ్స్. 100కి 90% ఖచ్చితంగా జరుగుతుంది. ఒక 10% లక్ ఉండని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే జరగదనమాట. నాకు తెలిసినంత వరకు అందరికీ అయితే జరిగాయన్నమాట. అందుకని చెప్పేసి వేలాది మంది భక్తులు అయితే దర్శనానికి అయితే వేరే వేరే గ్రామాల నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు, వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా ఇక్కడికి వస్తారనమాట. అదే కాకుండా సంవత్సరంలో ఒక్కసారి చెప్తారనమాట స్వామివారి. ఇక్కడ చాలా బాగా చెప్తారు, చెప్పిన ప్రతి ఒక్కటి నెరవేరుతుందన్నమాట కోరిక. అలాగే మా పేరెంట్స్కి కూడా ఆఫ్టర్ 7 ఇయర్స్ తర్వాత నేను పుట్టానమాట. సో అందుకు అప్పటి నుంచి మా మమ్మీ మా డాడీ ప్రతి ఒక్కరికి మేమైతే ఇయర్ ఇక్కడికైతే వస్తామన్నమాట స్వామివారి సవారీ చూసేకి. చెప్పాను కదండి 4 గంటలకి స్వామివారి చాందిని ఊరేగింపు ఉంటుంది. ఇది దాదాపు ఒక 2-3 గంటలు జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ చూస్తున్నారు కదండి అన్నదానం అనమాట. నైట్ అయితే ఇది, ఆఫ్టర్నూన్ మార్నింగ్ టిఫిన్ అండ్ లంచ్ అయితే నేను వీడియోస్ అయితే తీయలేదు. నేనైతే ఇక్కడ డిన్నర్కి అయితే తీశాను. చాలామంది జనాలు అయితే ఇక్కడికి వచ్చి అన్నదానం కార్యక్రమంలో పాల్గొని చాలా మంచిగా సక్సెస్ చేస్తారనమాట. ప్రతి ఒక్కరు వస్తారు అండ్ చాలా పీస్ఫుల్గా సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతాయన్నమాట. చూస్తుంటే మీకే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇయర్ మీరు కూడా రండి. అడ్రస్ వచ్చేసి కడప డిస్టిక్, పులివెందుల మండలం, సింహాద్రిపురం తాలూకా, సింహాద్రిపురం గ్రామం. తప్పకుండా వస్తారని కోరుకుంటున్నాను. వీడియో చూసేయండి లాస్ట్ వరకు.